వాళ్ళు పెద్దవాళ్ళు ఇంట్లో చూస్తూ ఉంటే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటూ ఉంటారు. సో వాళ్ళ భావన, శరీరాలన్నీ కూడా బ్లాకేజెస్ అయిపోయి ఉన్నాయన్నమాట. మనం ఏదన్నా ఒక విషయాన్ని మనం ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాం. ఆ ప్రేమని పిల్లలకి మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం. అప్పుడు పిల్లలు కూడా అలాగే తయారవుతారు. ప్రేమతోటి ఏదైనా మనం నేర్పించాము అనంటే వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళెప్పుడు రిసీవింగ్ మోడ్‌లోనే ఉంటారు. సో కాబట్టి అట్లా మనం నవ్వుతూ ఉన్నామా? రోజుకి ఒక బిడ్డ 300 సార్లు నవ్వుతుందట. సరే, అట్లా మనం నవ్వుతున్నామా? ప్రతి చిన్న విషయాన్ని ఫన్‌గా స్వీకరిస్తుంది. ఇప్పుడు మనం ఒకటి తిట్టామనుకోండి పిల్లల్ని, వాళ్ళు క్షణంలో దాని నుంచి బయటకు వచ్చేసేసి, మళ్ళీ హ్యాపీగా నవ్వుతూ, ఆడుకుంటూ ఉంటారు. మరి మనల్ని ఎవరన్నా ఏదన్నా అన్న తర్వాత వెంటనే మనకి కోపమొస్తుంది కానీ లేదా మనల్ని మనం సప్రెస్ చేసేసుకుంటూ ఉంటాం. కానీ ఎందుకు కోపమొచ్చింది? లోపల నాలో ఇన్నర్ చైల్డ్ నెగెటివ్ బ్లాకేజెస్ ఉన్నాయి నాకు. అందుకనే నాకు కోపమొస్తుంది. మరి అవేర్‌నెస్ తోటి మనం ఆ కోపం తెప్పించుకోకుండా అవేర్‌నెస్ తోటి మనల్ని మనం హీల్ చేసుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఏమవుతుంది? బాగా సేఫ్ అండ్ సెక్యూర్. ఇప్పుడు ఈ టెడ్డీ బేర్ ఉంది. ఇదే నా ఇన్నర్ చైల్డ్ అనుకుందాం. ఈ టెడ్డీ బేర్‌ని మనం ఇన్నర్ చైల్డ్ అనుకుందాం. రోజు నన్ను నేను దగ్గరికి తీసుకుంటున్నట్టు ఊహించుకోండి. పడుకున్న తర్వాత పిల్లలు ఇంట్లో పనులన్నీ అయిపోతాయి కదా! అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా ఒక టెడ్డీ బేర్‌ని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని హగ్ చేసుకోండి. హగ్ చేసి ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అని చక్కగా ప్రేమను అందించుకోండి. మీకు మీరు ఇట్లా ప్రేమను అందించుకున్నప్పుడు మీలో ఉండే ఆ బ్లాకేజెస్ అన్నీ కూడా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట.